అపోస్తలుడైన పౌలన్న క్రొత్త నిబంధనలో సగానికి పైగా వ్రాసినటువంటి గ్రంథకర్త. పౌలన్న రాసిన పత్రికలను మనం ధ్యానం చేస్తే ఆయన ప్రతి సంఘాన్ని కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు రాశాడు, కొన్ని దిద్దుబాటుతో కూడిన మాటలు రాశాడు. కానీ ఒక తెస్సలోనికీయులకు రాస్తూ ప్రోత్సహిస్తూ రాశాడు. అంటే ఆ సంఘం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో అలా ఆ సంఘాన్ని చూడగలిగాడు. ఈ 4వ అధ్యాయాన్ని, ఈ 18 వచనాలని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ 18 వచనాలకి ఒక టైటిల్ కనుక పెడితే, ఒక అంశం కనుక పెడితే దైవికమైన జీవితం అని పెట్టచ్చు. దైవికమైన జీవితం అనగా భక్తి జీవితం కాదు, దైవికమైన జీవితం, దేవునితో ఉండదగిన జీవితం, దేవుని ప్రదర్శించే జీవితం, ఇలాంటి అర్థాలు కలిగిన పదం ఈ దైవికమైన జీవితం. దైవికమైన జీవితం అంటే మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తాం అని అడిగితే, లోక సంబంధమైన కొన్ని కర్మకాండాలను జత చేసుకుని నేను మంచి భక్తి చేస్తున్నాను అని మురిసిపోతుంటాం. భక్తి మంచిదో చెడ్డదో చెప్పాల్సింది ఎవరు? దేవుడు కదా. ఆరాధన మంచిదో చెడ్డదో చెప్పాల్సింది ఎవరు? దేవుడు కదా. కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాం? మా భక్తి భక్తేనండి అంటే అక్కడికి మనకేదో దేవుడు సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ రోజున ఈ ఈ ఈ మాటలు మనం చూస్తే మన దృష్టిలో మంచి భక్తి అంటే అర్థం ఏంటంటే, తలంటుకున్నామా, తెల్ల బట్టలు వేసుకున్నామా, మందిరానికి వెళ్ళామా, అవునే కదా. కానీ ఇక్కడ ఇప్పుడు ఆలోచించే విధానం, పౌలన్న చెబుతున్న విధానం, దైవికమైన జీవితం అంటే 4-5 మాటలు చెప్పాడు. ఈ రాత్రి మన సమయాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దైవికమైన జీవితం అంటే ఆయన చెబుతున్న అద్భుతమైన విషయం. కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను. ఈ రాత్రి ఆలోచించండి. దైవికమైన జీవితం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు సంతోషపడే జీవన విధానం. ఈ జీవన విధానాన్ని బట్టి ఎవరు ఆనందించాలి? దేవుడు. కానీ ఇప్పుడున్న సమాజం దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తున్నాం. మన వలన దేవునికి ఆనందం కలిగిందా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనం క్రిస్మస్ చేసినా, కూడికలు చేసినా, సువార్త చేసినా, మరొకటి చేసినా మనం ఆనందిస్తున్నాం. కానీ మనం ఏం చేసినా ఆనందించాల్సింది ఎవరు? దేవుడు. ఈ రోజున ఈ సమాజంలో దేవుని ఆనందంతో సంబంధం లేని భక్తి చేస్తుంది. దేవుని ఆనందంతో సంబంధమే లేదు. ఆఖరికి గోడలని, ఫ్యానుల్ని, ఎక్కడున్న ఏ భౌతికమైన వస్తువునైనా కదిలించి అడిగితే మీరు ఆనందించడానికి దేవుణ్ణి కోరిన కోరికలు చెప్తే, దేవుణ్ణి సంతోషపరచడానికి మీరు చేసిన త్యాగాలు వెతకాల్సి వస్తుంది. అవునే కదా, ఉన్నారా? దేవుని ద్వారా మనం ఆనందించాలని మనం కోరికల కోరికలు ప్రతి ఇసుక రవ్వ చెప్తుంది. కానీ దేవుని సంతోషపరచడానికి నేనేం చేశాను అని గనక ఒక్క ప్రశ్న వేసుకుంటే పెన్న కదిలే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మన భక్తిలో దేవుడు ఆనందిస్తాడు, దేవునికి సంతోషం ఉంది అనే భావనే కలగడం లేదు, అనే ఆలోచనే లేదు. కారణం ఏంటంటే ఆయనేమో అదృశ్యుడాయే, ఆయనేమో అగోచరుడాయే.
ఈ అదృశ్యుడైన అగోచరుడైన వాని ఆనందంతో మనకు పని ఏంటి? మీరు అనొచ్చు, ఆయన ఏమన్నా కంటికి కనపడేవాడైతే మాంసం ఇష్టమా చేపలు ఇష్టమా అని అడగొచ్చు సార్. ఆయన కంటికి కనపడేవాడు కాదు, అవునే కదా? ఈ రోజున ఆయనకి ఇష్టం ఉందో లేదో, ఇష్టం ఉందో లేదు. దేవుని యొక్క లేఖనంలో యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనం. త్వరగా కొంచెం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ. అంటే ఆయనకి ఏముంది? ఎవరి ఇష్టం అంటున్నాడు ఆయన? ఆయన ఇష్టం. నన్ను ఒక ఆయన పంపాడు, నాకు ఒక ఆయన ఈ దేహం ఇచ్చాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ. అంటే ఆయనకి ఏమర్థమైంది? అదృశ్యుడైన వానికి ఒక ఇష్టం ఉంది. అదృశ్యుడైన వానికి ఒక ఇష్టం ఉంది. ఇంకొక మాట కూడా మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 23:14. అమ్మా, నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను. అంటే ఇప్పుడు ఆయనకేముంది? అసహ్యమైనది కూడా ఉంది. ఆయనకి అయిష్టం ఉంది, ఇష్టం ఉంది. ఆయనకు ఆనందం ఉంది, ఆవేదన ఉంది. అవునా కదా? ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ రెండు మోషే చెప్పిన మాటలు కాదు, యోహాను చెప్పిన మాటలు కాదు, దేవుడే ప్రపంచ నిర్మాణకుడైన దేవుడే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు చూసి అంటాడు, మీ ప్రవర్తన నాకు అసహ్యం వేస్తుంది, మీ నైవేద్యములు నాకు అసహ్యం అవుతున్నవి, మీ పానములు నాకు అసహ్యం అవుతున్నవి, మీరు నా దృష్టి ఎదుట బహుగా చెడిపోతిరి అని చెప్తాడు. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. దైవికమైన జీవితం అంటే దేవునిని సంతోషపరిచేది. ఇప్పుడు దేవుని సంతోషపరచడం అంటే ఆయన ఇష్టం ఏంటో మనకు అర్థమైతే కదా. భార్యాభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటంటే ఆదాయం లేకో, సంపాదన లేకో కాదు, ఇష్టం లేకో కాదు. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళకి తెలియక అపార్థాలు ఎడబాటుకి కారణాలు అవుతాయి. అపార్థాలు ఎడబాటుకి కారణాలు అవుతాయి. అంటే జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. భార్య ఇష్టం భర్తకి, భర్త ఇష్టం భార్యకి తెలియకపోతే వాళ్ళు ఎంత పండితులైనా, ఎంత శ్రీమంతులైనా నిద్ర కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితే వస్తుంది. ఇంటి నిండా మనుషులున్నా ఒంటరితనమే మిగులుతుంది. ఒంటి నిండా బలం ఉన్నా శోకమే మిగులుతుంది. కారణం ఏంటి అని అడిగితే ఒకరికొకరు అర్థం కాకపోవడం. అర్థమైతే అరణ్యం కూడా అంతఃపురమే, అర్థమైతే సమస్యలు కూడా సంతోషమే, అర్థమైతే జీవితం ఆనందమైంది. ఈరోజున ఇక్కడ కూర్చున్న ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనం నడిచొచ్చిన ఇన్నేళ్ల ఈ జీవితంలో ఆయన ఇష్టం మనకు అర్థమైందా? అర్థం అవ్వకుండానే ఎంత భక్తి చేసామంటారా బ్రదర్ అని మీరు అడగొచ్చు. అర్థం అవ్వకుండానే ఇన్ని శ్రమలు పడ్డామా అని మీరు అడగొచ్చు. అర్థం అవ్వడానికి శ్రమలు పడడానికి సంబంధమే
లేదు. ఎలా ఉంటుంది అని అడిగితే, ఒక భార్యాభర్త గొడవపడి పెరట్లో భార్య అంటుందన్నమాట. ఏమని అంటుందంటే, పెళ్ళై 40 ఏళ్ళు అయింది, ఇప్పటికి అర్థం కాలేదు ఈ మనిషి ఏంటో అంది. ఈదులో పడక కుర్చీలు కూర్చున్నాయని అంటాడు, నువ్వేదో మాకు అర్థమయ్యావు మరి ఇక్కడ అన్నాడు. ఆయనేమో ఆవిడికి అర్థం కాలేదు, ఆయనేమో ఈవిడికి అర్థం కాలేదు. కానీ ఆవిడకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. కానీ ఏమవలేదు. ఈ రోజున ఎదుట ఉన్న మనిషే మనకు అర్థం కానప్పుడు అదృశ్యుడైన ఆయన ఇష్టం మనకు అర్థమైంది. అది అర్థం కాకపోతే మన భక్తి వ్యర్థం. అది అర్థం కాకపోతే మన నిష్ఠ వ్యర్థం. అది అర్థం కాకపోతే మన భక్తి శక్తివంతం కాదు. అయితే రాత్రి ఆలోచన చేద్దాం, ఆయన ఇష్టం మనకి ఎలా అర్థం అవుతుంది? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించెను. ఈ మాటని ఒకసారి ఆలోచిస్తే ఆయన ఇష్టం ఏంటో ఆయనే చెప్తాడు. ఎప్పుడు చెప్తాడని అడిగితే, ఆయనతో కూర్చున్నప్పుడు. ఎవరితో కూర్చున్నప్పుడు? ఆయనతో కూర్చున్నప్పుడు. ఈ రోజున భార్యాభర్తకి, భర్త భార్యకి అర్థం కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇప్పుడున్న సాంకేతిక వనరులు. మన మనుషులతో మాట్లాడేదానికంటే మొబైల్తో మాట్లాడేదే ఎక్కువ. ఈ మధ్యనేమో కొన్ని యాప్లు వచ్చినాయి, ఏదో జెమినీ ఒకటి, చాట్ జీపీటీ ఒకటి. అసలు ఈ యాప్లు చూస్తే ఒక మనిషితో మాట్లాడినట్టే ఉంది. మీరు మాట్లాడి చూశారో లేదు? నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఇలా మాట్లాడిస్తున్నది. ఒక 10-15 నిమిషాలు అయిపోయిన తర్వాత, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు అది అంటుంది, మీ గురించి నేను అంతగా చెప్పలేను, కానీ మీరు అడుగుతున్న ప్రశ్నలు వింటున్నప్పుడు మీరు లోతైన ఆధ్యాత్మిక జీవితం కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పగలను. అంటే మన ప్రశ్నలను బట్టి అది మనం ఏంటో చెబుతుంది. ఇది వాస్తవం. మీ చేతిలో ఉన్న మొబైల్స్ దగ్గర మీరు చూస్తే జరుగుతున్న సంగతి. మీరు ఏమైనా అడగండి, అది ఏమాత్రం కూడా సందేహించకుండా వెంటనే చెప్తుంది. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, దానితో సమయం. మన ఇంట్లో 4 మనుషులు ఉంటాం, మాట్లాడుకుందామని హాల్లో కూర్చుంటాం. 4 ఫోన్లు పెట్టుకుని ఎవడి ఫోన్లో వాడే ఉంటాడు. మీరు కుటుంబంగా కూర్చుని మాట్లాడుకుని ఎన్ని రోజులైందో ఆలోచన చేయండి. ఇప్పుడు అంటాడు ఆయన, ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. నేను నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను, నా ఇష్టం ఏంటో నీకు చెప్తాను, నా మనసు ఏంటో నీకు చెప్తాను. ఆయనతో సమయాన్ని వెచ్చిస్తే, ఆయనతో కాలాన్ని గడిపితే, ఆయనతో కూర్చోగలిగిన ఓపిక ఉంటే ఆయన చెప్తాడు. ఇశ్రాయేలు జీవితాన్ని, ఇశ్రాయేలు మజిలీని జాగ్రత్తగా మననం చేస్తే 2 వ్యక్తులు కనపడతారు. ఒకటి మోషే, 2 ఇశ్రాయేలు. వాళ్ళు 2గా చేస్తే మోషే గురించి ఏమంటుందంటే, మోషేకి ఆయన మార్గములు తెలియచేసెను, ఇశ్రాయేలులకు తన కార్యములను విప్పెను. 103వ కీర్తనలో చదువుతుంది. మనసెరిగిన మోషే మహిమలో ఉంటే
మహిమలు చూచిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో చచ్చారు. అవునా? మహిమలు చూసిన ఇశ్రాయేలీయులు అందరూ ఏమయ్యారు? అరణ్యంలో చచ్చిపోయారు. మనసెరిగిన మోసే ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, మీరు మహిమలు చూసారా? మనసు నెరిగిదిరా? మనం నిలబడితే ఆయన మహిమను చెబుతున్నామా, మనసును చెబుతున్నామా? ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే కళ్ళు చెమ్మగిపోతాయి, ఆలోచిస్తే గుండె పగులుద్ది. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఆయన ఇష్టం ఆయనతో కూర్చుంటే అర్థం అవుతుంది. ఆయన వాక్యాన్ని పట్టుకుని కూర్చుంటే అర్థం ఎలా ఉంటుంది చూడండి. చాలాసార్లు ఇప్పుడు మేము ఒకసారి నెల్లూరులో ఒక అబ్బాయి, వాడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు, కొంచెం పాటలు బాగా పాడతాడు, మంచి కుర్రోడు. సరే, ఒక జీఎన్ఎం చేస్తున్న అమ్మాయి ఆ అబ్బాయి అనేది ఇష్టపడింది. సరే, అక్కడ ఉన్న పాస్టర్ గారు, మీరు ఒకసారి రండి పాస్టర్ గారు మాట్లాడినాను. నేను ఇలా అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడదు. అమ్మాయి వాడా సేవ చేసుకున్నాడు. సేవకుడు అంటే నీకు తెలుసో తెలియదు, ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు, తిండి ఎప్పుడు ఉండదో తెలియదు. ఇది వాడి సంగతి. నువ్వు ఇలాంటి వాడిని ప్రేమించి ఇబ్బంది పడే కంటే జీవితం జాగ్రత్త. ఆయన అమ్మాయి ఎవరు తెలుసా? అస్సలు అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదండి. మా నాన్న కంటే నా మనసు నెరిగిన మనిషి అండి. నీకు ఎంత చెప్పిన తర్వాత మనం ఏమంటాం? సరే అనుకున్నాం, పెళ్ళి అయిపోయింది. 6 నెలల తర్వాత మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు మీరు ఒకసారి వెళ్ళండి. ఏంటండి అంటే ఏం లేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు రాలేదండి, నాకు కొంచెం వేరే చోట మీటింగ్స్ ఉన్నాయి. వీడు అలాగే కాదండి, మొత్తం మీద ఏదో ఒక 6 రోజుల్లో నా షెడ్యూల్ చూసుకుని వెళ్ళాను. వెళ్తే ఈ అమ్మాయి అంటది, ఇప్పుడు అర్థమైందండి వీడు ఎంత పనికి మనోడా. అరే నేను అదే కదా చెప్పాను నీకు అంటాను. అంటే ఎప్పుడు అర్థమైంది? 6 నెలలు కలిసి నడిస్తే. నేను అప్పటికీ చెప్పాను, అమ్మాయి భార్యాభర్తలు అంటూ నువ్వేదో ఊహిస్తున్నావేమో. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే చీకటి వెలుగు అవుద్ది, 2 ప్లస్లు అయితే మొన్న వెలుగు మాడిపోతాను. కరెంట్ ఎంత శక్తివంతమైన ఒక వైరు ప్లస్ మైనస్ ఇంకో వైరు మైనస్, అంతే కదా. అప్పుడు చీకటి వెలుగైన అవుద్ది, నిశ్శబ్దం శబ్దం అవుద్ది. 2 ప్లస్లు అయితే వెలుగు చీకటి అవుద్ది. 2 ప్లస్లు అంటే నువ్వెంతే. ఎంత స్టోరీ చెప్తే 6 నెలల తర్వాత అంటది ఈడెంత పనికి మాలోడు. ఇప్పుడు అర్థమైందట. అంటే ఇద్దరు మనుషులు కలిసి నడిస్తే మనసులు అర్థం అవుతాయి, మనుషులు అర్థం అవుతారు, ఆలోచనలు అర్థం అవుతాయి. ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో దేవుని ఇష్టం అర్థం అవ్వాలంటే ఆదివారం గంట కూర్చుంటే అర్థం కాడాయన. దేవుడు అర్థం అవ్వాలంటే శుక్రవారం గంట కూర్చుంటే అర్థం కాడాయన. ఆయనతో గంటల తరబడి కూర్చుంటే. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, దేవుడు అర్థమయ్యాడా అంటే తెస్సలోనికీయులకు రాస్తూ అన్నాడు, ఇదిగో మీరు దేవుణ్ణి సంతోషపరచగలిగిన వారయ్యారు, అందుకు నాకు ఆనందం. అంటే దేవుని ఇష్టం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే దేవుని ఇష్టం ఏంటో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 17 కూడా చదువమ్మా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే
దేవుని చిత్తం అనే పదానికి మరో పర్యాయ పదం ఇష్టం. దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం. ఏంటి ఇష్టం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంటే అర్థం ఏంటి? ఒక కూడుకు పెట్టి చప్పట్లు కొట్టడం కాదు, ఒక వస్తువు కొని బహుకరించడం కాదు. కృతజ్ఞతలు చెల్లించడం అంటే తృప్తి కలిగి జీవించడం. మీకు ఎప్పుడైతే అవతల వాడు చేసిన సహాయం తృప్తి అనిపించిందో వెంటనే థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తారు. వెంటనే చాలా గొప్ప కార్యం చేశారని చెప్తారు. అంటే అతడు చేసిన దాంతో మీరు తృప్తి పడ్డారు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు మీకు ఇచ్చిన వనరులతో మీరు తృప్తి కలిగి జీవించారా అని ఆలోచిస్తే ఈ ప్రపంచంలో తృప్తి లేని జీవి ఏదైనా ఉందంటే అది మనిషి. అవునా కదా? ఓ చేప ఇంకో చేపలా బ్రతకాలనుకోదు, ఓ పక్షి ఇంకో పక్షిలా బ్రతకాలనుకోదు, ఓ జంతువు ఇంకో జంతువులా బ్రతకాలనుకోదు, ఓ కుక్క ఇంకో కుక్కలాగా బ్రతకాలనుకోను అసలు. ఓ తెల్ల కుక్క నల్ల కుక్క వెళ్తున్నాయి అనుకోండి, నల్ల కుక్క తెల్ల కుక్క దూరం వెళ్ళిన తర్వాత నల్ల కుక్కని తెల్ల కుక్క ఈ మధ్యన ఏం షాంపూ వాడుతున్నావు, మిస్మిస్లు ఆడుతున్నావు అని అడుగుతా? అడగదు. అడగదు అసలు. నాకు సంబంధమే లేదు అసలు. ఒకవేళ నల్ల కుక్క తెల్ల కుక్కని ఏం క్రీమ్ వాడుతున్నావు, ఈ మధ్యన ఫేర్ ఎవరు వాడుతున్నావు, ఫేర్ అండ్ లవ్లు వాడుతున్నావు, కలకల్లా ఆడుతున్నావు అంటదా అంత. కానీ మనుషులు చూడండి, ఓ పెళ్లిలో కనపడ్డారు అనుకోండి, ఏంటో ఈ మధ్యన స్లిమ్ అయ్యో ఏం వాడుతున్నావు, అవునా కదా? అంటే మనం ఎంతసేపు ఎలా అనుకుంటున్నామంటే దేవుడు మనకిచ్చిన దానికంటే బెస్ట్గా ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తిగా బ్రతకడం మర్చిపోయాడు. ఎంతసేపు ఎలా ఉంటుంది? ఓ తాటాకు గుడిసెలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఆ చిన్న పెంకుటీలు మన పక్కింటి రామారావు గారి లాగా చిన్న పెంకుటీలు ఉంటే చాలు బాబా. ఏదో దేవుడు మేలు చేసి 4 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ పెంకులు వేసుకున్న తర్వాత స్తోత్రం నాయన, వర్షాలు కూడా ఇబ్బంది అయిపోతుంది ఆయన, స్లాబ్ వేసుకోవాలి నాయన, మా ఎదురింటి సత్యనారాయణ లాగా కాస్త స్లాబ్ వేసిన తర్వాత స్తోత్రం నాయన, ఇరుకైపోతుంది ఆయన, మా ఎదురింటి ఏమైపోయింది? అసలు తృప్తి అనే దానికి ఎక్కడైనా అర్థం ఉందా? లేదు. కానీ మన జీవితంలో ఈ తృప్తి అనేది లేకుండా మంచి భక్తి చేయడం అసాధ్యం అండి. 10 జింకలు ఉన్నాయి, సింహం ఆకలి వేస్తుంది, ఎన్ని జింకలు చెప్తుంది? ఉన్నారా లేదా? రెండో దాన్ని చంప. దాన్ని తినేసిన తర్వాత దాని పక్కన జంకెళ్తున్నా పట్టించుకోదు అసలు. మీ ఇంటి ఎదురుగుండా బియ్యం లారీ వెళ్తూ తాడు తెగిపోయాయి, ఓ 25 మూటలు జారిని. ఎన్ని మూటలు తెస్తారు? సాధ్యమైతే 25. ఇప్పుడు మన జీవితంలో ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? మన జీవితంలో ఆనందించకపోవడానికి, మన జీవితంలో ఆరోగ్యం లేకపోవడానికి, మన బ్రతుకుల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే తృప్తి లేక. దేవుడిచ్చిన భార్యతో తృప్తి పడలేని పురుషులు కొందరు, దేవుడిచ్చిన భర్తతో తృప్తి చెందలేని భార్యలు సమాజాన్ని పాడు చేస్తున్నారు, బ్రతుకుల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఆయన ఇష్టాన్ని ఎరగటం అని చెప్పారు. ఆయనకి ఇష్టం ఏంటి అని అడిగితే మనకిచ్చిన దానిలో తృప్తిగా నీకు ఇచ్చిన దానిలో
అలాంటి తృప్తి కలిగిన జీవితం నీకు ఆనందం ఇవ్వడమే కాదు, దేవునికి కూడా సంతోషం. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏ అద్భుతమైన మాట దావీదు గారు చెప్తున్నాడు చూడు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. అంటే దేవునికి ఎవరు ఇష్టం? ఇప్పుడు దేవునికి ఆనందం ఏంటి? యథార్థత అనే మాటకు మాట చెప్పున. మేడి పండు చూడు మేలిమయుండు, చూడు పురుగులు. లోపల ఉన్నది ఒకటి, బయట చూపించేది ఒకటి. లోపల వేరు, బయట వేరు. అంటే యథార్థత అంటే నువ్వులా ఉంటే అంతే, నటించుకో. అంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నది యథార్థత. ఈ రోజున మన భక్తిలో యథార్థత ఉందా? యథార్థత అంటే ఎలా ఉంది అని అడిగితే, బంధువుల మధ్య ఒక సంస్థ సర్వే చేసింది అనమాట. ఎలాంటి సర్వే అంటే, మనుషుల మధ్య ఇంటిగ్రిటీ గురించి, యథార్థతను గురించి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో బంధువుల మధ్య ఎంత శాతం యథార్థత ఉంది అంటే 47% ఉందంట. అన్నదమ్ముల మధ్య 60% యథార్థత ఉందట. అక్క చెల్లుల మధ్య 58% యథార్థత ఉందట. స్నేహితుల మధ్య 80% యథార్థత ఉందట. భార్యాభర్తల మధ్య ఎంత ఉంటుంది? 1%. అంటే కొంచెం, అంటే ఇంకొంచెం క్లారిటీగా అర్థం కావాలి. అంటే బంధువుల మధ్య 65% అబద్ధాలు ఉన్నాయి. స్నేహితుల మధ్య 70% అబద్ధాలు ఉన్నాయి. అక్క చెల్లెల మధ్య 57% అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏ శాతం ఉంటాయి? 1% ఉంటాయి కదా. అంటే అసలు కుటుంబ వ్యవస్థలో మూలం, పునాది అయిన భార్యాభర్తల మధ్య ఏమి లేదంట. ఓ భార్య భర్త కలిసి ఫంక్షన్కి వెళ్తున్నారు. ఆమె ఒక మంచి చీర కొట్టుకుంది, కొత్త చీర. బైక్ మీద వెళుతూ వాళ్ళ ఆయన అడిగాడు, ఏ అమ్మాయి, ఈ చీర నేను కొన్నట్టుగా లేదు, అసలు మనమిద్దరం కలిసి కొన్నట్టుగా లేదు, ఈ చీర ఎక్కడది అని అడిగాడు. వెంటనే తడుక్కోకుండా అందా అమ్మాయి, ఏముందంటే మొన్న మా అన్నయ్య వచ్చాడు కదండి, మా అమ్మ పంపిందండి అన్న. మోసం అనుకున్నాడు, అయిపోయింది. ఒక 20 రోజుల తర్వాత ఇతగాడు వేరే ఊరు వెళ్తుంది, మధ్యలో అత్తగారి ఇంటికి వెళ్ళి టీ పెట్టించింది, తాగుతూ, ఏమండి మీకు ఏమన్నా కనీసం బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? నీకు వచ్చేది 4,000 పెన్షను, దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నావు, అందులో నీ కూతురికి అంత ఖరీదైన చీర కొని పంపడం అవసరమా? నేను కొనలేననుకున్నావా అన్నాడు. అత్తగారు అంది, నేను చీర కొంటామండి బాబా అంది. ఇప్పుడు చేతిలో పట్టుకున్న టీ కిందకి వెళ్ళట్లేదు. సరే ఏదోలా మింగాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ పెరట్లో ఉన్న ఆవు గడ్డేస్తుంది. బండి పక్కనెట్టి ఆ తడికున్న ఎదురు పీకి కొడుతున్నాడు. కొడుతుంటారే, ఎందుకు కొడుతున్నారండి నన్ను, నేను చేసే తప్పేంటండి? ఇప్పుడు అంటాడు, నీకెవడే ఆ చీర కొన్నది?
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె ఎంత నిజం చెప్పినా అబద్ధమా కాదు. అబద్ధమే. ఇప్పుడు ఆమె తప్పు చేసిందని కాదు, ఏదో భర్త ఇచ్చింది 10వ పాతకో దాచుకుంది, ఎవరే పక్కింటోడు చీరలు కొన్నామన్నారు, అప్పుడేదో కొనుక్కుందో, అప్పు చేసావు, అరువు చేసావు, ఉన్నది యథార్థత చెప్పబోయేసరికి ఒంటికి వాతలు, ఇంట్లో అనుమానం, ఎన్ని సంగతులు చూడండి. చాలాసార్లు మన జీవితంలో యథార్థత లోపిస్తే అవతల వాళ్ళని కాసేపు మెప్పించగలమేమో కానీ జీవితం ముప్పులో పడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, యథార్థవంతులంటే నాకు ఇష్టం. మరి రోజు నీ జీవితం యథార్థతగా ఉందా? పారదర్శకత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? మనం ఎంత దూరంలో ఉన్నామన్నది కాదు, ఎంత కట్టుబడి ఉన్నాం. పెళ్లినాడి ప్రమాణాలకి మనం ఎంత కట్టుబడి ఉన్నాం, బంధాలకు మనం ఎంత కట్టుబడి ఉన్నాం అనేది రాత్రి ఒక్కసారి ఆలోచించి దేవునికి ఎవరిష్టం అంటే యథార్థవంతులు. ఆ మాట మరొక మాట విజ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, తృప్తి కలిగిన వాడు దేవునికి ఇష్టం, యథార్థత కలిగిన వాడు దేవునికి ఇష్టం. వాడు దేవుడు సంతోషపరుస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించుట వలన యెహోవా సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇప్పుడు ఆయన నాకు ఏమిష్టం అని అడిగితే మాటకు లోబడే వాళ్ళంటే ఇష్టం. నా మాటకే లోబడే వాళ్ళంటే ఇష్టం. ఇప్పుడు ఒక మాట, పండగ చేయటం సులువా, మాటకు లోబడడం సులువా? ఏమండి? మాటకు లోబడడం సులువు. రైట్. 10,000 ఖర్చు పెట్టి ఇంటికాడ స్తుతి కూడికి పెట్టడం సులువా, మాటకు లోబడడం సులువా? లోబడడం సులువు. రైట్. ఇప్పుడు చెప్తాను ఎలా ఉంటుందని అడిగితే దేవుని వాక్యంలో చెప్పిన మాట, మీరు ఒకరికొకరు అవయవాలై ఉన్నారు కనుక మీరు అబద్ధం ఆడటం మాని సత్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, అబద్ధం మానేశారని కూడా ఎంతమంది? బాప్తీసం ఎప్పుడు తీసుకున్నారంటే అబ్బో 25-30 అని చెప్పొచ్చు, 40-50 అని చెప్పొచ్చు, మంచిదే. కానీ అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? ఇప్పుడు అబద్ధం మానలేదు అంటే మనం లోబడలేదనే కదా. ఎలా ఉంటుందంటే కూడికలకు ముందు డేట్ అనౌన్స్ చేయగానే ఆ రోజు నుంచి కుటుంబ ప్రార్థనలోనో వ్యక్తిగత ప్రార్థనలోనో ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తారు. సరే, నీ మనవి ఆలకించో, దేవుని ఆత్మ ప్రేరేపించో, ఖచ్చితంగా దేవుడు మాట్లాడితే చూసావా పాస్టర్ గారు నా గురించే చెప్పాడు. అరే మాట్లాడమని ప్రార్థన చేసింది నువ్వేగా, నా తప్పు చూపించని ఏడ్చింది నువ్వేగా, నా లోపాలు నా కనులకు చూపించని గోన పెట్టి ఏడ్చింది నువ్వు. ఇప్పుడు చూపించేసరికి ఏమనిపించింది? నా గురించే చెప్పాడు, అందుకే రానన్నాను నేను అంటారా? అంటే ఇది సరి చేసుకునే మనసా? అసలు నీ ప్రాంతంలో యథార్థత ఏదైనా ఉందా? ఈనాటి ఈ సమాజంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులని ప్రభువు ఎదుట పెట్టుకుని చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నా మాట వినేవారు. ఈ రోజున మనం చూస్తే మనుషుల మాటలకు విలువనిస్తాం. డాక్టర్ చెప్పాడని ఉప్పు మానేస్తాం,
డాక్టర్ చెప్పాడని పచ్చడి మానేస్తాం, డాక్టర్ చెప్పాడని మాంసం మానేస్తాం, డాక్టర్ చెప్పాడని నూనె మానేస్తాం, డాక్టర్ చెప్పాడని తెల్లారగట్లే వాకింగ్ మొదలెడతాం. దేవుడు చెప్పాడని అబద్ధం మానేస్తామా? దేవుడు చెప్పాడని కోపం మానేస్తామా? దేవుడు చెప్పాడని. కానీ మీరు ఒక మాట అన్నారు, మాటకు లోబడ్డం. నీ ఇన్నేళ్ళ విశ్వాస జీవితంలో వేలు ఖర్చు పెట్టుంటావు దేవుడి పేరు చెప్పి. అది ఎప్పుడైనా దేవుడి పేరు చెప్పి మానేసావా? కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా? హాస్పిటల్లో డాక్టర్ తాకితే చత్తావన్నాక చర్చిలో నిలబడి చెప్తారు మానేసానండి. నువ్వు మానితే ఎవరికి కావాలి, మానకపోతే ఎవరికి కావాలి? నీ జీవితంలో దేవునికి భయపడి ఆయన అంటున్నాడు, నా మాటకు భయపడి. ఈ రోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి, దేవునికి సంతోషం ఏంటంటే ఆయన మాటకు భయపడ్డాడు. నినివే పట్టణస్తులను చూసి దేవునికి పట్టరాని కోపం కలిగింది. వాళ్ళని సమూల నాశనం చేయాలనుకున్నాడు. సరే, ఎందుకైనా మంచిదిలేని యోనాను పంపి ఒక్క మాట చెబితే తమ చెడు మార్గములను విడిచిపెట్టి తమ సన్నని నారబట్టలు పక్కన పెట్టి గోని సంచులు కట్టుకుని దుమ్మె తల మీద వేసుకుని ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకుని ప్రాధేయపడితే ఆనందించి ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఒక అద్భుతమైన మాట. ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషమా? దుర్మార్గుడు తన దుర్మార్గతను మరణి బ్రతుకుట వలన నాకు సంతోషం. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరచాలనుకునేవాడు ఏం చేయాలి? నువ్వు స్టార్ కడితే ఆనందించడు ఆయన, నువ్వు క్యాండిల్ వెలిగిస్తే ఆనందించడు ఆయన. అవునా కదా? మీరు చూడండి ఎలా ఉంటుందని అడిగితే నవంబర్ నెల అంతా ఆడదీపాలు పెడతారు. మనోళ్ళు ఇంగ్లీష్లో పెడతారు, తెలుగులో పెట్టాలి. స్పెషల్ అట్రాక్షన్ క్యాండిల్ సర్వీస్, తెలుగులో చెప్పండి. దీపారాధన, దీపాలు వెలిగించడం ఏంటి? క్యాండిల్ సర్వీస్ అనే పదానికి ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ ఏంటంటే దీపారాధన. పెట్టమనండి, ఆడని పెడతాడని చూద్దాం. మనకు చాలా సార్లు పరాయి భాషలో అర్థాలు తెలియక అదంతా అట్రాక్షన్ అనుకుంటున్నాం. అసలు అట్రాక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఆకర్షణకు లోబడకానుంది. భక్తి జీవితం వెళ్ళిపోతుందో చూడండి. నవంబర్ నెలంతా ఆడదీపాలు పెడతారు, డిసెంబర్ అంతా ఎడతారు. నవంబర్ అంతా వాళ్ళే ఉసిరి చెట్టు కింద తింటారు, డిసెంబర్ అంతా ఏళ్ళేమో క్రిస్మస్ ట్రీ కింద తింటారు. ఆల్కో చెట్టు ఉంది, ఏమో చెట్టు ఉంది. పోలిక కాదు చెప్తున్నాను మీకు, లోకాన్ని వెంబడించడం అంటే. కానీ నీ జీవితంలో క్యాండిల్ వెలిగించడం కాదు, దేవుని మాటకు లోబడి వెలిగించబడాలి. స్తంభానికి కట్టిన స్టార్ ఎవరిని నడిపించదు. మనము వెలిగించబడాలి, మనం ప్రకాశించాలి, మనం ప్రభువుని ప్రదర్శించాలి. ఈరోజు నీ జీవితంలో ఆలోచించు, ఆయన మాటకు లోబడిన వారిగా ఉండగలుగుతున్నావా? ఆయన మాటకు లోబడినట్లుగా. మా ఊరి పక్కన పాలకల్లో ఇంచుమించుగా నేను చెప్పే స్టోరీ
ఒక 70 సంవత్సరాల క్రితం అక్కడ ఆ పాలకొల్లులో వాళ్ళ దేవతను ఊరేగిస్తుంటే ఒక దొరగారు గోపురం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. ముక్కు పిండితే రక్తం కారును అని స్వాత చెప్తుంటే ఆ దేవతకు ముందు ఒక ఆయన డబ్బు కొట్టుకుంటూ పోతూ ఒక చెవితో వింటూ పోతున్నాడు. అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం రాలా. అక్కడికి వెళ్ళి డబ్బు ఇలా చేత్తో పట్టుకుని ఈ బానిస జీవితం ఇంకెంతకాలం అని అంత సమూహం ఎదుట ఇలా పుట్టి త్వరగా కూడి ఎంత అద్భుతమైన మార్పు చూడండి. గొప్ప సాక్షి సమూహంలో ఆయన పేరు రాశారు. అంటే జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, దేవునికి భయపడి బయటికి రాగలిగిన పశ్చిమ గోదావరిలో పెరవల దగ్గర కాపువారం అక్కడ చెల్లు రాజయ్య అని ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. తెలుసులీ గారు ఆ చెట్టుపేట నుంచి ఆ కాలువలో పోతూ ఆ కాపువారం దగ్గర నిలబడి మాట్లాడుతుంటే సువార్తను ప్రకటిస్తే ఆయన నమ్ముకుంటే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి అతన్ని వెలివేస్తే ఆయన ఊరు విడిచిపెట్టి ఊరు చివరికి వెళ్ళిపోయి ఒక పొలంలో ఇల్లు కట్టుకున్నాడు. ఊరినే కాదనుకుని దేవునికి భయపడి ఈ ప్రజలను విడిచిపెట్టి కట్టుబాట్లను విడిచిపెట్టి ప్రభువు కోసం ఒంటరి ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు డాక్టర్ కళ్యాణ్ అని ఆమె అమెరికాలో పెద్ద వైద్యురాలు. ఆ కుటుంబంలోంచి వచ్చిన వారసుడు డాక్టర్ ఎన్ జైపాల్. ఆ కుటుంబంలోంచి వచ్చిన మరొక వ్యక్తి సతీష్ కుమార్. అంటే దేవుడు చెప్పాడని, దేవుడు మాట్లాడాడని, దేవుని కోసం ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా ఒంటరి నిలబడినప్పుడు దేవుడు నిన్ను ప్రపంచానికి చూపిస్తాడు. నిన్ను బట్టి నీ తండ్రి ఆనందిస్తే, నిన్ను బట్టి నీ తండ్రికి సంతోషం కలిగితే, నిన్ను బట్టి నీ దేవునికి తన్మయత్వం కలిగితే నిన్ను ప్రపంచానికి చూపిస్తాడు. అనే రోజున మన జీవితంలో ఆలోచించేది, దేవునికి భయపడి ఆయన మాట చొప్పున మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. 4 విషయాలు మనం చూసాం. దేవునికి సంతోషం కలిగించేది, తృప్తి కలిగిన జీవితం, దేవునికి సంతోషం కలిగించేది యథార్థత కలిగిన జీవితం, దేవునికి సంతోషం కలిగించేది విధేయత కలిగిన జీవితం. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనుకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు బహుగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఇప్పుడు దేవునికి సంతోషం ఏంటంటే దాతృత్వం కలిగిన జీవితం. ఏం కలిగిన జీవితం? దాతృత్వం. నేను సమాజంలో దాతృత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కానీ పాటలు పాడుతుంటాం. బంగారు వెండి కాదనక నాది గైకులు. మన పాటలు పాడడానికి మన చేతులకి చాలా దూరం ఉంటాయి. క్రైస్తవులు అబద్ధాలు చెప్పరంట, అబద్ధాలు పాడతారు. మన పాటలకే మనకి సంబంధమే లేదు అసలు. మీరు చూడండి, ఒక బ్యాంకులో డబ్బులన్నీ వేసారు. అవి లెక్కలు పెడుతున్నారన్నమాట. లెక్కలు పెడతా ఉంటే ఆ కాగితాలు కొన్ని అటు దొల్లి, ఒక 500 నోటు,
ఒక 200 నోటు, ఒక 100 నోటు, ఒక 50 నోటు, ఒక 10 నోటు. పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాయి, పెద్దక్క ఏంటి అలా ఉన్నాయి, ఎప్పుడు వచ్చావు. మనకు కూడా అంతే కదా, పెళ్లి జరుగుతూ ఉంటే ఏదో పక్కన ఆ పెళ్లి పాస్టర్ గారు పెళ్ళోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉంటాం. సరే మాట్లాడుకుంటూ ఉండగా మొదలెట్టే, పెద్దక్క ఎక్కడి నుంచి వచ్చావో చెప్పంటే ఇప్పుడు పెద్దక్క చెప్తున్నాం. ఎవరు? 500. నేను మల్బారీకి వెళ్ళాను, నేను జాయ్ లుకాస్కి వెళ్ళాను, నేను లలిత జ్యువెలరీకి వెళ్ళాను, నేను తనుష్కి వెళ్ళానని చెప్పింది. ఇవన్నీ జ్యువెలరీస్. ఆ తర్వాత 2 అక్క చెప్తాను, నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను, నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను, నేను ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళాను, నేను చంద్ర బ్రదర్స్కి వెళ్ళాను. ఎవరు? 200. ఇవన్నీ బట్టలు. ఇప్పుడు 100 రూపాయల నోటు మొదలెట్టు. నేను డి మార్ట్కి వెళ్ళాను, నేను రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను, నేను స్పెన్సార్కి వెళ్ళాను, నేను మోర్కి వెళ్ళాను, నేను విశాల్కి వెళ్ళాను. ఇవన్నీ ఏంటి? ఉప్పు షాప్, కిరాణా. ఇప్పుడు 50 రూపాయల నోటు కంగారు పడింది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నేను ఎప్పుడు మాట వర్షం కూడా వినలేదు. సరే కంగారు పడుతుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నయ్య? నేనేదో ఆ సెంటర్లో ఉన్న ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను, సందు చివర ఉన్న సారా కొట్టుకి వెళ్ళాను. ఇప్పుడు 10 రూపాయల నోటు ఇంకా అస్సలే ప్రాణం లేదు. అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? మీరు ఇన్ని చెప్తున్నారు బాగానే ఉంది, ఇవన్నీ ఎక్కడున్నాయని అడుగుతూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అందట. నేను లోదరిని చర్చికి వెళ్ళాను, నేను బ్రదరిని చర్చికి వెళ్ళాను, నేను పెంతుకు చర్చికి వెళ్ళాను. 10 రూపాయలు పెట్టుకుని ఎవడైనా మలబారికి వెళ్తాడా? 10 రూపాయలు పెట్టుకుని డిమార్ట్కి వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడా? అసలు క్రెడిట్ కార్డు అట్టుకెళ్తేనే సరిపోతా లేదో తెలుసు. 10 రూపాయలు అట్టుకుని ఆర్ఎస్ బ్రదర్కి వెళ్తాడు ఎవడైనా? 10 రూపాయలు అట్టుకుని సారా కొట్టుకెళ్ళేవాడు ఉన్నాడు ఎవడైనా? 10 రూపాయలు అట్టుకుని వచ్చేస్తాడు చర్చిలో. వేసేదేమో చిల్లరే, చేసేదేమో అల్లరి. అదే కదా మాట, నవ్వడానికి చెప్పట్లేదు కానీ దాతృత్వం. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎక్స్పెండ్ చేయాలి అనేది అర్థమైతే బ్రతుకు ధన్యం అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? ఇన్వెస్ట్ చేయవలసిన చోట ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ మాటలు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన అంటాడు ఉత్సాహముగా ఇచ్చువారు. అంటే దేవునికి ఎవడు ఆనందం అంటే దాతృత్వం కలిగినాడు. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు, 4 ఎంప్లాయీస్. పెద్దోడు రాగానే అది పాపం 1500 జీతం. ఆ 1500 తెచ్చేవాళ్ళు నాన్నకి ఇస్తాడు. పెద్దోడికి 25,000 జీతం, ఆడు 10,000 తీసుకుని 15,000 ఇస్తాడు. మూడో వాడికి 25,000 జీతం, ఆడు మరీ బాబు 20,000 తీసుకుని 5,000. నాలుగో వాడికి 50,000 జీతం, ఆడు 10,000 ఇస్తాడు. ఇప్పుడు ఈ పెద్దోడు ఉన్నాడు కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1,500 ఇస్తాడు. డాడీ పిల్లోడికి ఫీజు కట్టాలి 1,000 రూపాయలు. డాడీ పాకెట్ మనీ 1,000 రూపాయలు. ఇచ్చింది ఎంత? 1,500. నెలాఖరికి 25,000 ఎట్టుకెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ బాబు ఎవరిని బట్టి ఆనందిస్తారు చెప్పాలి? 1,500 ఇచ్చి 25,000 పట్టుకెళ్ళేవాడంటే ఆనందమా? 25,000 సంపాదించి 10,000 ఇచ్చేవాడంటే ఆనందమా? ఉన్నారా లేదా? చెప్పండి, ఇద్దరు ఎవరిని బట్టి తండ్రి ఆనందిస్తాడు? 1,500 ఇచ్చి 25,000 అట్టుకెళ్ళేవాడు అంటేనే ఆనందం. ఎవరికని చెప్తే ఏం చెప్తాడు తెలుసా? నా కొడుకండి ఆడ రూపాయి కూడా తీసుకోడు బ్రదర్, మొత్తం ఇచ్చేస్తాడు నాకు.
పాత నిబంధనకి కొత్త నిబంధనకి అదే తేడా. పాత నిబంధనలో నీకు వచ్చిన దాంట్లో 90% తినేసి 10% కొత్త నిబంధన అలా కాదు, మొత్తం అంతా ఆయన దగ్గర పెట్టి మా అనుదినం ఆహారం మాకు అది కదా. ఈ యూట్యూబ్లో కొట్టుకు చెప్తున్నారు కదా, ఏమని దశంభాగం ఇమ్మని ఎక్కడ ఉంది, దశంభాగం ఇమ్మని ఎవరు చెప్పాడంటే అసలు ఎక్కడ చెప్పారు ఆయన వద్దు. దాని మొత్తం ఏం చెప్పాడంటే నీకు వచ్చిందంతా ఆయన దగ్గర పెట్టి అనుదిన ఆహారం మాకు దయచేయని అడుక్కోవాలి, అది సంగతే. ఇప్పుడు చెప్పండి, ఇది ఉంది కదా మరి బైబిల్లో, అవునా కదా? ఆయన నేర్పినప్పుడు అన్నాడు, ఏమన్నాడు? మా అనుదిన ఆహారం మాకు దయచేయి అంటే అంతా ఇచ్చేయమని కదా. ఇచ్చేసిన తర్వాత అడగాలి. ఈరోజు ఆలోచించండి, మన దాతృత్వం ఎక్కడ? 100 రూపాయలు పట్టుకుని బజార్లో నిలబడితే ఏమొస్తుంది? కానీ 10 రూపాయలు పెట్టి చర్చిలో నిలబడితే మొత్తం వేసి అని అనిపిస్తుంది. ఈరోజున దేవుని లేఖనంలో మాట్లాడుతున్న మాట, మన దాతృత్వాన్ని చూసి దేవుడు ఆనందించాలి. యేసుక్రీస్తు కానుకల బాక్స్ దగ్గర నిలబడినప్పుడు అందరూ తమకు కలిగిన దానిలో విస్తారంగా వేశారంట. కానీ ఒక పేద విధవరాలు 2 కాసులు వేసి, కానీ ఆయన అన్నాడు ఈమె అందరికంటే, అంటే అర్థం ఏంటి? ఎక్కువ వేసిందని కాదు, ఉన్నది మొత్తం ఇచ్చింది. 2 కాసులు వేసి 100 కాసులు పట్టుకెళ్ళి వేచి. ఈ రాత్రి సమయంలో దైవికమైన జీవితం అంటే దేవునిని సంతోషపరిచే జీవితం. హల్లెలూయా. ఇప్పుడు సంతోషపరిచే సంగతులు 4 సంగతులు చెప్పాను మీకు. ఈ 4ట్లో మీరు ఎక్కడున్నారో చూడండి. ఇప్పుడు ఈ ఆయన ఇష్టం చేసేవాడు, ఆయన చిత్తం చేసేవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. 7వ అధ్యాయం 21. ప్రభువా ఆయన నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే ఈ ఇష్టమును చేసేవాడు, ఈ ఇష్టం చొప్పున జీవించేవాడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. నేను అద్భుతంగా పాడతానండి, నేను పాడితే పక్షులు పరవశిస్తాయండి, నేను మాట్లాడితే మనుషులు మంత్రముగ్గులు అవుతారండి, నువ్వు చస్తే మండే మంటలోకి వెళ్తావండి. తండ్రి చిత్తం ఏంటో, తండ్రి మనసు ఏంటో, తండ్రి యొక్క కోరిక ఏంటో అర్థం చేసుకోలేనప్పుడు మనం ఆయనతో ఉండనే ఉంటాం. మొదటి మాట, దైవికమైన జీవితం అంటే దేవుని సంతోషపరిచే జీవితం. హల్లెలూయా. ఇప్పుడు 2వ మాట పోతాం, 4వ వచనం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరుగి ఉండుట దేవునికి ఇష్టం. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇంద్రియ నిగ్రహం కలిగిన జీవితం. ఇంద్రియ నిగ్రహం అంటే మన జీవితంలో ఎలా ఉండాలి అని అడిగితే ఇంద్రియ నిగ్రహం, అర్షత్వర్గాలను జయించిన జీవితం, కామ క్రోధ మద లోభ మోహ మత్సరములను జయించిన జీవితం. జయ జీవితం అంటే దారిద్ర్యాన్ని జయించడం కాదు. జయ జీవితం అంటే మనుషుల్ని జయించడం కాదు. జయ జీవితం అంటే అర్షత్వర్గాలను జయించడం. ఈ రోజున మన జీవితాల్లో మన దేహంలో ఉన్న ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్న వ్యక్తులుగా మనం ఉన్నామా? మన భారతదేశపు సరిహద్దులకి ఒక రాజు వచ్చాడు. ఎక్కడో మాసిదోనియా నుంచి జయించుకుంటూ సుడిగాలి పర్యటన అన్నట్టుగా అత్యంత తక్కువ కాలంలోనే ఆ జయించుకుంటూ వచ్చాడు. అక్కడ ఓ చెట్టు కింద ఓ సన్యాసి కూర్చున్నాడు. ఆ సన్యాసిని
ఈయన పిలుస్తుంటే పలకలే. అక్కడున్న ఆయన అసిస్టెంట్ ఒప్పిన వాడిలో తీసుకురాడు. ఆయన అన్నాడు, నేను రాను, వాడిని రమ్మను. సరే ఈయన అక్కడికి వెళ్ళి, అసలు నేను ఎవరో తెలుసా, నా బలగం ఏంటో తెలుసా, నేను తలుసుకుంటే నీ తల తీసేస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా, నా బానిసమైన నువ్వు నన్ను ఏం చేస్తావు అన్నాడు. చేతిలోని కత్తి కింద పెట్టు. బానిసవైన నువ్వు నన్నేం చేస్తావు అన్నాడు. నిలబడి అన్నాడు, ఏంటి అన్నావు అన్నాడు. నా బానిసవు నువ్వు అన్నాడు. నీకు బానిస, ఆ బానిసకు నేను బానిసనా? ఏం మాట్లాడుతున్నా? చూడు, నేను ఇక్కడ కూర్చున్నాను అంటే నేను కోపాన్ని జయించి కూర్చున్నాను. నువ్వు ఆ కోపానికి బానిసవి. నువ్వు ఆ కోపానికి బానిసవి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, మన శరీరంలో ఉన్న ఇచ్చలను మనం జయించిన వారిగా ఉన్నామా అంటే ఒక మాట చెప్తాను. దేవుని మందిరానికి వచ్చేవాడు పవిత్రతతో, పరిశుభ్రతతో వస్తాడా, పవిత్రతతో వస్తాడా? ఎలా వస్తారు? పరిశుభ్రతతో వస్తారు. ఎలా రావాలి? పవిత్రతతో, అదే పరిశుద్ధతతో రావాలి. కానీ ఎలా వచ్చారు? అంటే రాగలిగిన విధంగా రాలేదు కదా. ఇప్పుడు ఇది పరిశుభ్రత ఎవరి కోసం? మన కోసం. పక్కన కూర్చున్నవాడి కోసం. వాడు చిరాకు పడతాడేమో, అంతేగా. మనం శాండిల్ సోప్ వాడినా, లెక్స్ సోప్ వాడినా మన కోసం కాదు. కానీ ఆలోచించండి, దేవునికి అసహ్యం ఏంటి? తలకంటిన మరక కాదు, ఆలోచనకు కలిగిన మైలు. దేవునికి అసహ్యం ఏంటి? బట్ట కంటిన మైలు కాదు, మనసు కంటిన మైలు. మన మనసు మైలు పడితే, మన అంతరంగం మైలు పడితే మనం ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలం? మన ఇంద్రియాలను మనం జయించలేనప్పుడు ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఎలా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన అంటున్నాడు, ఆ దేవుని ఎరుగని అన్యజనులు అనే భావాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటం అంటే నెత్తి మీద మోసేది కాదు. ఘటం అంటే దేహం. ఈ దేహం పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు, కానీ దీన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం, పవిత్రంగా ఉండాలని ప్రయత్నం చేయడం. ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే వాక్యం అంటుంది, మన జీవితంలో పవిత్రత. పంచేంద్రియములు అంటాం, ఇంకొక మాటలో సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఆయన అంటున్నాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయమైంది. ఈ రాత్రి సమయంలో మన దృష్టి మన మాట వింటుందా? మన దృష్టి, మన ఆలోచన, మన నడక, మన క్రియలు, అనగా ఈ దేహమును పవిత్రంగా ఉంచడం. అంటే ఒక మాట చెప్పున, ఇక్కడ బంధాలు, బాధ్యతలు, భావాలు. పవిత్రత అంటే మొట్టమొదటిది మన బంధాలు. భార్యాభర్త, కొడుకు తండ్రి, తల్లి కూతురు, అన్న తమ్ముడు, అక్క చెల్లి, సేవకుడు విశ్వాసి, ఇవన్నీ బంధాలు.
ఈ బంధాల దగ్గర నియంత్రణ కావాలి, ఈ బంధాల దగ్గర పవిత్రత కావాలి, ఈ బంధాల దగ్గర స్వచ్ఛత కావాలి. ఈ రోజున అలాంటి స్వచ్ఛత కలిగిన బంధాలు మనకున్నాయా? రెండవది మన బాధ్యతలు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయింది కనుక అతడు లేకపోయాడు. ఎవరితో నడిచాడంట? దేవునితో. ఈ మాటను చూడండి, దేవునితో నడుస్తున్నాడు. ఎలాంటి రోజులు అవి? 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నవి. అది ఎలాంటి సమయం? చెడిపోయిన కాలం, పాడైపోయిన కాలం. అంటే చెడిపోవడం అంటే నీ దృష్టిలో ఏంటి అసలు? చెడిపోవడం అంటే నీ దృష్టిలో ఏంటి? 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమారులలో చక్కని వారిని చూచి తమ మనస్సుకు నచ్చినట్టు వివాహం చేసుకునేది. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. ఇప్పుడు చెప్పండి, 3 వచనాలు చదివారుగా. చెడిపోవడం అంటే ఏంటి? చెడిపోవడం అంటే ఏంటి? తన ఇష్టం చొప్పున నడవడం. ఎప్పుడు చెప్పండి, మన జీవితాలు ఎవరి ఇష్టం చొప్పున నడుస్తున్నాయి? అంటే ఆ ప్రపంచం పాడైపోయింది, ఆ ప్రపంచం చెడిపోయింది అని మాట్లాడుతున్నాం కానీ చెడిపోవడం అంటే నిర్వచనం ఏంటి అని అడిగితే ఇష్టం చొప్పున నడవడం, ఇష్టం చొప్పున పరిగెత్తడం, ఇష్టం చొప్పున. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఓ కూతురుగా, ఓ అన్నగా, ఓ తమ్ముడుగా నీ జీవితంలో ఐక్యతతో నడుస్తున్నావా? ఇష్టం చొప్పున నడుస్తున్నావా? అలాంటి చెడిపోయిన ప్రపంచంలో ఒక్కడున్నాడండి, తన ఇష్టాలు చంపుకొని దేవుని ఇష్టం కోసం బ్రతకడం. దావీదంటాడు, నీ చిత్తము చేయడం నాకు సంతోషం. నీ చిత్తం చేయడం, నీ ఇష్టం చెల్లించడం నాకు సంతోషం. యెఫ్తా కుమార్తె అంటుంది, నాన్న నీ ఇష్టం సిద్ధించడం నాకు ఆనందం. అనే కదా. యవ్వన ప్రాయంలో ఓ కన్యకగా మాట్లాడుతుంది, నాన్న నీ ఇష్టం. ఒక ఇస్సాకు అంటాడు, నాన్న నీ ఇష్టం చేయడం నాకు ఆనందం. ఈ రాత్రి ఆయన ఇష్టం కోసం మన ఇష్టాలను త్యాగం చేసావా? మన ఇష్టాలు తీర్చుకోవడానికి ఆయన చుట్టూ భక్తి పేరు చెప్పి తిరుగుతున్నావా? లోకంలో ఉన్నోడిని ఏంటి సార్ ఈ మధ్యని భక్తి చేస్తున్నారని అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? ఈ మధ్యన కొంచెం నష్టాల బాటలో పడ్డామండి, ఇంట్లో పరిస్థితులు బాగోలేదండి, కాబట్టి ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు. భక్తి బట్టల్లో కనపడకూడదు, భక్తి బ్రతుకులో కనపడాలి. ఇక్కడ తన ఘటమును కాపాడుకున్నవాడు. ఇలాగ ఇక్కడ హనోకును చూస్తున్నాము.
యోసేపు అంటాడు, నా దేవునికి విరోధంగా నేను ఎలా చేయగలను? నేను ఎలా చేయగలను? తనను తాను కాపాడుకోవడం, తనను తాను భద్రపరచుకోవడం. ఈ రోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మన ఇష్టాలను అధిగమించగలుగుతున్నామా? ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదిలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. 5వ వచనం. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసంలో నిండిన పాత్ర గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను. కనుక మేము ద్రాక్షారసము త్రాగం. ఇక అర్థమవుతుందా? వద్దు అని చెప్పడానికి ధైర్యం కావాలి. చూద్దాం బ్రదర్. అలాగే బ్రదర్ కాదు. యోసేపు ఏమన్నాడు? నేను చెయ్యలేను. ఇప్పుడు ఏమంటున్నారు? మేము త్రాగలేము. అంతెందుకు ఒక మాట చెప్తారు. ఆదివారం ఆరాధన, ఆదివారం మీ బావ మరి తూలలుడు కొడుకు పుట్టినరోజు. ఇప్పుడు చెప్పండి, ఫంక్షనా ప్రార్థన? ఫంక్షన్ రాదని చెప్పగలవా? రేపొద్దున రాడేమో. రేపొద్దున ఎక్కడ రాడు? దేవుడు రాకపోతే పర్లేదు, దేవుడు అవసరమే లేదు మనకి. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇదిగో యెహోనాదాబు మా పితరుడైన యెహోనాదాబు చెప్పాడు మాకు, మేము తాగం. అంటే నిన్ను నీవు నియంత్రించుకోవడం, నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో చూడు. దైవికమైన జీవితం అంటే ఆదివారం తలారా స్నానం చేయడం కాదు, బ్రతుకున్న ప్రతిరోజు పవిత్రంగా బ్రతకడం. ప్రభువును నమ్ముకోవడం అనేది ఒక్క క్షణం. ప్రభువు కోసం బ్రతకడం అనేది అనుదిన పోరాటం. ప్రభువును నమ్ముకోవడం ఒక్క క్షణం అంతే. కానీ ఆ నమ్ముకున్న దేవునికి నమ్మకంగా బ్రతకడం అనేది ప్రతి క్షణం పోరాటమే. ఇప్పుడు ఆలోచించండి, మీరు నమ్ముకున్నారా? నమ్మకంగా ఉన్నారా? నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకంలో ఉండరు, నమ్మకంగా ఉన్నోళ్ళందరూ పరలోకంలో ఉంటారు. ఒక మాట చెప్పనా? నమ్మకంగా ఉన్నోళ్ళు ఇదిగో రేఖాబు పిల్లల వలె, యోసేపు వలె, హనోకు వలె. ఈరోజు మన జీవితాలని ఒకసారి పరిశీలించి చూస్తే భక్తి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. భక్తి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. మరి ఈరోజు ఈ దైవికమైన జీవితం మనలో ఉందా? దైవికమైన జీవితం అంటే దేవుణ్ణి సంతోషపరిచేది. దైవికమైన జీవితం అంటే హర్షత్వర్గాలను జయించినది, లేక ఇంద్రియ నిగ్రహము కలిగినది. హల్లెలూయా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి ఈ రాత్రి ముగించుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పింపబడితిరి. అలాగుననే మాసిదోనియ అందంతటా ఉన్న సహోదరులని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందు చుండవలెనని. ఇప్పుడు చూద్దాం. దైవికమైన జీవితం అంటే మూడో మాట చెప్తున్నాడు, ప్రేమ కలిగిన జీవితం. ప్రేమ కలిగిన జీవితం, ప్రేమించడం.
కానీ మనిషికి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే వస్తువుల్ని ప్రేమిస్తాం, మనుషుల్ని వాడుకుంటాం. మనకి వస్తువుల్ని ప్రేమిస్తాం. కానీ ఆయన అంటాడు, మీరు సహోదరులను ప్రేమించడం ఎవరి దగ్గర నేర్చుకున్నారంట? దేవుని చేతే నేర్పబడ్డారంట. దేవుని చేతే. ఈ రాత్రి మన బ్రతుకులో ప్రేమను గురించి ఆలోచన చేయాలి. ప్రేమను గురించి. క్రైస్తవుడు అంటే నిజమైన అర్థం ఏంటని అడిగితే, దేవుని ప్రేమ నివసించుటకు తన హృదయాన్ని అద్దెకిచ్చినోడు అని అర్థం. ఎందుకు? రమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది. మన హృదయాలలో ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలి అంటే దైవికమైన ప్రేమలా ఉండాలి. ఈరోజు కుటుంబాల్లో చూడండి, కుటుంబాల్లో ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులకు కారణం ఏంటి అని అడిగితే ప్రేమ లేని జీవితాలు. ప్రేమ లేని జీవితాలు. మీరు ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, ఓ 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే, మన ఇంట్లో ఎవరికైనా అర్ధరాత్రి జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేయడానికి ఎవరింట్లోనూ ట్యాబ్లెట్ లేదు. 2 పిలవడానికి ఎవడో వైద్యుడు అందుబాటులో లేడు. కానీ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఏ కబోర్డ్లో ఇట్టేట్టే ఎదిగినా ఏదో ట్యాబ్లెట్. అంటే ఇప్పుడు మన ఇల్లే మందులు కొట్టేయింది. అంటే దీని అర్థం ఏంటి అని అడిగితే మనం బలహీనులు అయ్యామా? లోకమేదో చెప్పొచ్చు, కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రేమను పోగొట్టుకో. ఒక ఇంట్లో ఓ ఉమ్మడి కుటుంబం చూడండి, ఓ 4 పిల్లలు, 4 తోటికోళ్ళు. చిన్న తోటికోళ్ళకి జ్వరం వచ్చి పడుతుంది. పెద్ద తోటికోళ్ళు వచ్చింది, ఏంటి చెల్లి జ్వరమా అని తల దగ్గర నుంచుని ఇట్లా నిమిరి ఎత్తిపోయింది. రెండో తోటికోళ్ళు వచ్చింది, ఒక గ్లాస్ వేడి నీళ్ళు పట్టుకుని ఏంటి చెల్లి జ్వరం వచ్చిందంటే నీకు ఏం చెప్తావు. ఈ లోపల మళ్ళీ ఇంకో తోటికోళ్ళు వచ్చింది, టీ పట్టుకుని ఏంటమ్మా జ్వరం వచ్చిందంట, తిరిగి టీతో. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అత్తగారు వచ్చింది, జ్వరం ఆడు పడుకున్న ఆవిడ లేచి తలదు, టాబ్లెట్ లేదు, సూది మందు లేదు, జ్వరం లేదు. ఒక మనిషి స్పర్శ శరీరంలో అద్భుతం చేస్తుంది. ఈరోజు చూడండి, అందమైన జీవితాల పేరుతో ఎవరి కాళ్ళకు సొంత అపార్ట్మెంట్ కట్టుకుంటాం. అపార్ట్మెంట్ అంటే ఒక అర్థం చెప్పనా మీకు? మనం కట్టుకునే చేయాలి. మనం కట్టుకునే చేయాలి. ఈ అపార్ట్మెంట్ ఉంటుందా? ఈ గోడ ఆడదు. ఈ గోడకు మేకు కొట్టండి, అవతల అడుగుతున్నాడు ఇక్కడ కొంచెం గట్టి కొట్టాలన్నమాట. ఈ గోడ ఆడదు. ఈ పైన పోనీ ఏమైనా చేద్దామంటే ఆడు. పోని కిందదైనా మంద అంటే కింద పోవడం. అంటే అంత ఏంటి మందే అనుకుంటున్నాం కానీ ఏది మంద కాదు. ఇప్పుడు జ్వరం వచ్చి ఇంట్లో పడుతున్నారు, మీ ఆయన గారు బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. నువ్వు ఎలా ఉన్నావో పలకరించడానికి ఎవడైనా వస్తాడా? ఆ ప్లాట్లో ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు అనుకో. కానీ నువ్వు ఎలా ఉన్నావు ఎవరికైనా అవసరం లేదు. అది అంటే ఏమి లేదు, ప్రేమ లేదు.
లేని చోట సౌకర్యాలు ఎన్నున్నా, ప్రేమ లేని చోట సంపద ఎంత ఉన్నా, ప్రేమ లేని చోట ఎన్ని సౌకర్యాలున్నా వ్యర్థం. ఈరోజు నీ జీవితంలో ఆలోచించు. ప్రేమించడం. చూడండి, యోహాను శుభవార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు, నేను నిన్ను ప్రేమించినట్లు. ఎలాంటి ప్రేమది? ఎటువంటి ప్రేమది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారై ఉండగా. 5వ వచనం చదవండి. 5వ వచనం అదే అధ్యాయం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఎలాంటి ప్రేమ అంటది? మహాప్రేమ. ఆయన కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నాడు. దిగి వస్తుంటే ఓ వ్యాధి కలిగిన వ్యక్తి ఓ రాతి చాటు నుండి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆ వ్యక్తి బాగా బ్రతుకున్నాడే, సమాజంలో ఉన్నాడే. ఆ వ్యక్తి ఒక చిన్నపాటి మచ్చ వస్తే ఆ ఇంట్లో వాళ్ళ యాజకుని దగ్గరికి తీసుకెళ్లారు. యాజకుడు చూచి ఒక గీత గీసి 2 రోజుల తర్వాత రమ్మన్నాడు. 2 రోజుల తర్వాత వెళితే యాజకుడు పరిశీలించి ఇది కుష్ఠము అని చెప్పాడు. పట్టుకున్న చెయ్యి పక్కన వదిలేసింది భార్య. నీవు అపవిత్రుడివి, నీవు లోనికి రాకూడదని ఇంటిలోని బట్టలు కట్టకట్టి బయటేశారు. కొడుకులంతా నీవు మాతో మాట్లాడకూడదని వెలివేశారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ వెలివేస్తే అపవిత్రుడిని అనుకుంటూ ఊర ఆవలికెళ్ళి చావు కోసం ఎదురు చూస్తూ నిరాశతో బ్రతుకుతున్నది. ఇప్పుడు ఆ పరమాత్ముడై ఉన్నవాడు దిగి వస్తుంటే అంటాడు, నీకు ఇష్టమైంది. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమే అని వారిని తాకి. ఆ పదం చూడాలి, తాకి. మార్కు సువార్త 1వ అధ్యాయం 45 అనుకుంటా. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త లేదా ఇంకా పైన 1వ అధ్యాయం 8వ వచనమా? ఆ కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నీవు శుద్ధుడు కమ్మని చెప్పాను. వెంటనే వాడు శుద్ధుడాయను. రోగం పోయింది కాదు. వారిని ముట్టుకుంటే అపవిత్రుడదని ధర్మశాస్త్రం చెబుతుంది. వాడిని ముట్టుకున్న వాడు స్నానం చేయాలని చెప్తుంది. అదేనా వారిని తాకితే ఏమైపోయిందంట? శుద్ధుడాయను. అంటే ఆ స్పర్శ చూడండి. ప్రేమ. ఈ రోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఈ రోజున సమాజంలో మన ఇంటిలో పిల్లలు వీధిలో వాళ్ళకి ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా?
ఎప్పుడైనా నీ కూతుర్ని హత్తుకుని ముద్దు పెట్టుకున్న అనుభవం ఉందా? ఎప్పుడైనా నీ కొడుకుని హత్తుకుని ముద్దు పెట్టుకున్న అనుభవం ఉందా? అంటే ఆ ప్రేమ, ఆ స్పర్శ, నీ పిల్లలకు నీవు ఇవ్వలేనిది పక్క వాళ్ళు ఏదో తగిలితే అది అద్భుతం అనిపించింది వాడు. ప్రేమించడం చేజారిపోయిన తర్వాత ఏడవడం కాదు, హద్దు దాటిపోయిన తర్వాత తల కొట్టుకోవడం కాదు, ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడం. ఓ భార్య భర్త చాలా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు 8 సంవత్సరాల వివాహ జీవితానికి 6 సంవత్సరాల ఒక పాప గుర్తుగా ఉంది. చాలా మంచి కుటుంబం. సరే, ఒక రోజున సాగిపోతున్న కుటుంబంలో ఓ తుఫాన్ వచ్చింది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు భోజనం చేస్తూ ఆయన తల ఉంచుకుని ఇలా అన్నాడు, అమ్మాయి, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నేను అన్నాడు. ఆ మంది, మీకంటే నాకు ఎక్కువ ఎవరండి, నా ప్రాణమైనా మీకు ఆనందంగా ఇస్తానే అన్నది. వెంటనే అన్నాడు, కొంచెం నసుకుతూ, విడాకులు కావాలి. ఆమె విని, ఏంటన్నారు? విడాకులా? అసలేం అడుగుతున్నారు, మీకు అర్థమైందా అని గట్టిగా అరిచింది. సరే, చేతులు కడుక్కుని వెళ్ళి పడుకున్నారు. మిగిలిన అన్నం పనివాళ్ళు పట్టుకెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ఎవరి బ్రతుకు రాలే అన్నట్టుగా కాలం నడిచిపోతుంది. రోజు భోజనం టేబుల్ దగ్గరికి రావడం, గొడవ పడడం, లేచి వెళ్ళిపోవడం, ఎవరి పడకలు వాళ్ళవి, మాటలు లేవు, సంభాషణ లేదు, ఇల్లంతా ఒక మౌనం అయిపోయింది. ఆ చిన్న పాప తల్లితో మాట్లాడుతుంది, మమ్మీ మన డాడీ చెడ్డ డాడీ అయిపోయాడు, ఈ డాడీ వద్దులే మమ్మీ అన్న అక్కడికి వచ్చింది. ఆ తల్లి మనసు చాలా బాధపడింది. వెంటనే ఆ రాత్రి భోజనం చేస్తూ భర్తతో అంది, ఏమండి, మనం ఎంతకాలం ఇలాగే ఉంటాం? ఎన్ని రోజులు ఇలాగే ఉంటాం? సరే, ఇష్టం లేకుండా నేను మాత్రం ఇక్కడ ఎందుకు? విడాకులే కదా, ఇచ్చేస్తానంది. సరే, దానికి ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్నటువంటి పొలం నీకు రాయమంటావా? నాకు వద్దండి. బ్యాంక్ బ్యాలెన్స్ నీకు ట్రాన్స్ఫర్ చేయమంటావా? వద్దండి. ఈ ఉంటున్న ఇల్లు నువ్వు తీసుకుంటావా? నాకు వద్దండి. ఏమీ వద్దా? నాకేమొద్దండి. మరేం కావాలని చెప్పు. మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామో 40 రోజులు అలా ఉండాలండి. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నాము? ఇదిగో మన మేడ మీద గదిలో ఉన్నప్పుడు పొద్దున్నే లేచిన తర్వాత, స్నానాలు అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత నన్ను ఇలా ఎత్తుకుని మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తే, మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు నేను మీకు టిఫిన్ తినిపించిన తర్వాత 3 మిద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళేవారే, అలా చేయాలని 40 రోజులు. వెంటనే సరే అన్నాడు. వాడికి కావాల్సిన విడాకులు అంతే. సరే, రేపటి నుంచే స్టార్ట్. వేరు గదుల్లో ఉన్న వాళ్ళంతా గదిలోకి వచ్చారు. ఉదయం నుంచి మొదలుపెట్టారు. అప్పుడంటే పెళ్ళైన కొత్తలో సన్నగా బలితీయగలా ఉంది, కానీ ఇప్పుడు ఎత్తుకుంటే బరువు అనిపించదు. సరే, ఇప్పుడు అమ్మాయిని ఎత్తుకుని తీసుకొస్తున్నాడు. ఎత్తుకొచ్చిన తర్వాత
ఆమె టిఫిన్ పెడుతుంది, ముద్దు పెట్టింది, ముద్దు పెట్టాడు, బాయని పెడుతున్నాడు. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, రోజులు ఎప్పుడు అవుతాయా అని ఆడు చూస్తున్నాడు. ఈయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడా అని ఏం చూస్తుంది. ఈ పరిస్థితుల మధ్య ఆమె అతను వాళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజులు కూడా మర్చిపోయారు. అంటే వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ మ్యారేజ్ డేలు, ఇలా ఇంపార్టెంట్ డేస్ కూడా మర్చిపోయారు. సరే, అప్పటికి 30 రోజులు దాటింది. ఆ రోజు ఎందుకు ఆమెను అలా ఎత్తుకుని వస్తుంటే ఆమె వైపు చూస్తున్నప్పుడు, అరే నా భార్య చాలా అందమైనది అనిపించింది మనసులో. కానీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అనుకుంటున్నాడు మనసులో అదే ఆలోచన, నా భార్య చాలా అందమైనది, నా ఇష్టం కోసం తన లక్ష్యాన్ని కూడా వదిలేసింది, నన్ను సంతోషపరచడం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసింది, నన్ను ఆనందపరచడం కోసం ఆమెకున్న అలవాట్లు కూడా మానేసిందే. ఎంత మంచి భార్య, నేను ఎట్లెందుకు ఇలా అన్నాను, నేను చాలా ఫూలిష్గా ప్రవర్తించానే అనుకుంటూ ఉండగానే ఈరోజు మా పెళ్లి రోజు అనిపించింది. వెంటనే మొబైల్ తీసి ఫోన్ చేశాడు. నో ఆన్సర్. సరే, 10 గంటలకి టీ తాగి మళ్ళా చేశాడు. నో ఆన్సర్. ఇప్పుడు అనుకున్నాడు, ఈరోజు సాయంత్రం నేను త్వరగా ఇంటికి వెళ్ళి నా భార్యని సర్ప్రైజ్ చేయాలి. సరే, 5 గంటలు ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాడు. 5 అయింది. ఆఫీస్ నుంచి టకటక బయటకు వచ్చాడు. కార్ తీసుకున్నాడు. అక్కడున్న స్వీట్ షాప్కి వెళ్ళాడు. స్వీట్ తీసుకున్నాడు. ఆ పక్కనే ఉన్న ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. తన భార్యకి అందమైన ఒక చైన్ తీసుకున్నాడు. ఆ పక్కనే ఉన్న ఒక బట్టల షాప్కి వెళ్ళాడు. మంచి శారీ తీసుకున్నాడు. ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. హారన్ కొడితే తలుపు తీయడానికి ఎవరు రాలేదు. తానే దిగి తలుపు తీసుకుని కారు లోపల పెట్టుకుని తీసుకుని బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళి పిలిచాడు. ఎవరు రాలేదు. పని వాళ్ళు అన్నారు, అమ్మగారు పైనుంచి దిగలేదండి ఉదయం నుంచి. సరే, ఇవన్నీ పట్టుకుని పైకి వెళ్ళాడు. ఆమె మంచం మీద బోర్లా పడుకుని ఉంది. ఇప్పుడు అక్కడ పెట్టి ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను చాలా మానసికంగా బాధ పెట్టాను, నేను చాలా దుఃఖపరిచాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు, నువ్వు ఎంత మంచిదానమో నాకు తెలుసు. కానీ నాకేమైందో తెలియదు. కానీ నేను నీ పట్ల చాలా ఘోరం చేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తున్నాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ఒక్కసారిగా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. కానీ స్పందన లేదు. అప్పుడు అనిపించింది, అరే నా భార్య అనుకుని చెయ్యి పట్టుకుని ఇలా తిరిగి చూస్తే అప్పుడే చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు ఎంత ఏడిస్తే ఆమెకి అనిపిస్తుంది, ఇప్పుడు వీడు ఎంత ఏడిస్తే ఆమెకి అర్థమవుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా బ్రతికున్నంత కాలం పగలతో రగిలిపోతున్నాం. చచ్చిపోయిన తర్వాత శవాల దగ్గర నిలబడి కితాబులు ఇస్తున్నాం. బ్రతికుండగా ఎలా ఉన్నాం అని పలకరించలేని కొడుకు చచ్చిన తర్వాత సమాధికి నైవేద్యం పెట్టే స్థాయికి దిగజారు. బ్రతికుండగా మంచం పట్టిన తల్లికి ఒక చీర ఉతికి ఆరబెట్టలేని కూతురు చాప దగ్గర కూర్చొని శోకం పెడుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుని ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆ ప్రేమ ఈరోజు మనలో ఉందా? ఆ ప్రేమను కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? ఇక్కడ కూర్చున్న మనలోనే అత్తతో మాట్లాడలేని కోడలు, కోడలతో పలకలేని అత్తలు, అన్నతో పలకలేని తమ్ముళ్ళు, తమ్ముడితో పలకలేని అన్నలు, సాటి విశ్వాసంతో పలకలేని సాటి విశ్వాసం. కానీ ఆదివారం రాగానే ప్రభురాత్రి భోజనంలో చెయ్య వేస్తున్నాం. ఎంత బరితెగింపు అసలు!
ఎంత బరి తెగింపు! ఈ రాత్రి మన జీవితాన్ని పరిశీలించాలి. దైవికమైన జీవితం అంటే ప్రేమించే తత్వం, క్షమించే తత్వం, సహించే తత్వం ఇవి మనలో ఉన్నాయా? అవి లేకపోతే మన తండ్రికి మనం ఎలా పిల్లలు అవుతాం? ఈ రాత్రి సమయంలో ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. నా మాటలు ఇక్కడ ముగించబోతున్నాను. దేవుని యొక్క వాక్యం ఆలోచిస్తున్నప్పుడు ప్రేమ కలిగిన జీవితం, ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. 133వ కీర్తన మొదటి చరణం చూడండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆఖరి వచనం చదవండి. శాశ్వత జీవమును, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, అచ్చటుండు. ఎచ్చట? ఐక్యత ఉన్న చోట. ఐక్యత ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఉన్న చోట. ఆశీర్వాదం కావాలని ఊళ్ళన్నీ తిరుగుతావు, ఆరోగ్యం కావాలని చర్చలన్నీ తిరుగుతావు, కానీ నీతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలనేటువంటి తత్వం లేదు. నాన్న వాళ్ళతో అరమరకులు లేకుండా బ్రతకాలనే ఆలోచన లేదు. ఈ రాత్రి ఆలోచించు. ఈ మాటలు లేని వ్యక్తులంతా కలిసి ఆదివారం పొద్దున్నే దేవుని ప్రేమ ఇదిగో, ఎవరికి పాటలు? ఈరోజు మన భక్తి ఈ మాటను గుర్తు చేయడం లేదు. ఈ మాటలు నీకు అర్థమైతే నీ జీవితంలో ఆలోచించు. 3 విషయాలు చెప్పాను నీకు. ఒకటి, దేవుని సంతోషపరిచే జీవితం, ఇంద్రియాలను నిగ్రహించుకునే జీవితం, దేవుని ప్రేమ కలిగిన జీవితం. అది దైవికమైన జీవితం. ఆ జీవితం మనలో ఉండాలి. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన తన తండ్రిని సంతోషపరుస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హెబ్రీయులకు రాస్తూ అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, హర్షద్వర్గాలను జయించినవాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే అది మోషే కాలం దాటేసరికి 624 ఆజ్ఞలు చేశారు. యేసు ప్రభు వచ్చి వాటిని 2 ఆజ్ఞలు చేశాడు. పౌలు అన్న గలతీయులకు రాస్తూ అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు ప్రేమించేవాడు ధర్మశాస్త్రం అంతటిని నెరవేరుస్తున్నాడు. మరి ప్రేమ లేనివాడు? ఈ రాత్రి ఆలోచన చేయండి. మన నిత్యత్వం దేవునితోనా, అగ్నితోనా? రేపేం జరుగుతుందో కాదు. ఇప్పుడు నీవు దైవికమైన లక్షణాలు కలిగి ఉంటే దేవునితో ఉంటావు. ఆ లక్షణాలు నీకు లేకపోతే ఇక్కడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా శూన్యం. తల వంచి ప్రార్థన చేసుకుంటాం.